ఫ్రెండ్స్, జై సుమిత కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ బటర్ చికెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 kg వరకు చికెన్ని యాడ్ చేసుకోవాలి. 1 or 2 times చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1 tablespoon వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 tablespoon వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ని 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేకుంటే బయటైనా పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఒక 20 minutes తర్వాత ఈ చికెన్ కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 tablespoonల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకొని మనం రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మనం కాస్త క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ రెండు సైడ్లు బాగా ఫ్రై అయ్యి కాస్త క్రిస్పీగా తయారైన తర్వాత ఈ చికెన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పైన ఇందులో 1 tablespoon వరకు బటర్ని యాడ్ చేసుకొని ఇందులో 1 కప్పు వరకు ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 10 నుంచి 12 కాజులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 5 నుంచి 6 వెల్లుల్లి, 1/2 inch వరకు అల్లంని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పెద్ద టమోటాలను స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమోటాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 tablespoon వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 tablespoon వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమోటోలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. టమోటో ఇలా కాస్త సాఫ్ట్గా తయారైన తర్వాత ఇందులో 1 tablespoon వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 tablespoon వరకు బటర్ని యాడ్ చేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీని మనం కాస్త ఉడకనివ్వాలి. ఇది కాస్త ఉడికి చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ ఇంకాస్త చిక్కబడే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం లో ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ కొని ఈ గ్రేవీ తిక్కుగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత చెక్ చేసుకుంటే చూడండి గ్రేవీ కాస్త తిక్కుగా అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.